ట్రావెల్స్ బస్సుకు సంబంధించి కూడా ఒక బైక్ని ఢీకొట్టడంతో బైక్కు సంబంధించి కూడా ముందు భాగంలో విరుక్కుపోయింది. ఆయిల్ ట్యాంకర్కి సంబంధించి కూడా లీకేజ్ ఏర్పడంతో ఒకేసారిగా మంటలు చెలరేగాయి. ఇక బస్సులకు సంబంధించి కూడా అన్ని లాక్స్కి సంబంధించి కూడా తెరుచుకోకపోవడం కావచ్చు. అక్కడ పూర్తిగా ప్రయాణికులకు సంబంధించి కూడా అంతా తెల్లవారుజాము కాబట్టి పూర్తిగా నిద్రలో ఉన్నారు. ఇప్పటికే లారీ ఏదైతే బస్ డ్రైవర్ క్లీనర్కి సంబంధించి కూడా అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఘోర ప్రమాదంలో దాదాపుగా ఏదైతే 44 మందికి సంబంధించి కూడా ప్రయాణిస్తున్నట్టుగా తెలిసింది. దాంట్లో 20 మందికి పైగా కూడా సజీవ దహనమైనట్టుగా కూడా ఇప్పుడున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకా ఎంతమంది క్షతగాత్రులు కావచ్చు, ఎంతమంది ఆ బస్సులో ఇరుక్కొని చనిపోయారనిపైన కూడా ఇప్పటికైతే స్పష్టత రాలేదు. పూర్తిగా సహాయక చర్యలకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుంది. ఇక తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు. ఇక్కడ రోడ్డు పైన ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించి కావచ్చు కొంతమందిని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. అయితే ఆ బస్సుకు సంబంధించి కూడా డోర్ లాక్స్ అవ్వడంతో పూర్తిగా తెరుచుకోలేకపోయింది. ఇక అత్యవసర డోర్ ఎగ్జిట్కి సంబంధించి కూడా అక్కడ తోటి ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆ డోర్ని బ్రేక్ చేయడం జరిగింది. మరికొంతమందికి సంబంధించి కూడా అక్కడ బస్సులో తొక్కిసలాట ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఆ తొక్కిసలాటలో కూడా చాలా వరకు మంటల్లో చిక్కుకొని పొగల్లో చిక్కుకొని సజీవ దహనమైన కూడా అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కర్నూలు శివారులోని చిన్న టేకూరు వద్ద ఈ బస్సు బైకును ఢీకొట్టింది. ఇక బైకు ఢీకొట్టడంతో కూడా ఆయిల్ ట్యాంకర్కి సంబంధించి కూడా లీకేజ్ ఏర్పడ్డది. ఇక బస్సు డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, ఇక లోపల ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించి కూడా అలర్ట్ చేయలేదు. వాళ్ళు అక్కడి నుంచి పరారైనట్టుగా కూడా తెలుస్తున్నది. స్థానికులకు సంబంధించిన అక్కడ పూర్తిగా సహాయ చర్యలు కూడా చేపట్టారు. కొంతమందిని స్థానిక ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మొత్తంగా 12 మందికి సంబంధించి కూడా ఈ ప్రయాణికులు ఎగ్జిట్ డోర్ నుంచి కూడా బయటపడ్డారు. కొంతమందికి స్వల్పగాయాలతో బయటపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఘటన జరిగిన వెంటనే కూడా స్థానికంగా పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇక చెల్లాచెదురుగా సంబంధించి కూడా బస్సులో ప్రయాణికులకు సంబంధించి కూడా దహనమైనట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి ఆచూకీ సంబంధించి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ట్రావెల్స్ బస్సుకు సంబంధించి కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి కొంతమంది ఆన్లైన్ బుకింగ్ ద్వారా కూడా ఈ బస్సులో టికెట్లను బుక్ చేసుకున్నారు. మరి కొంతమంది ఏజెన్సీల ద్వారా కూడా ఈ టికెట్లను బుక్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వారికి సంబంధించిన వివరాలకు సంబంధించి కూడా అధికారులు రాబడతా ఉన్నారు. ఒక పోలీసుల శాఖ నుంచి కూడా వాళ్ళ వివరాలు కూడా రాబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా హైదరాబాద్కి చెందిన వారే కూడా దీంట్లో అత్యధికంగా పయనిస్తున్నట్టుగా తెలిసింది. హైదరాబాద్కి చెందిన ప్రయాణికులే చాలా వరకు సజీవ దహనమైనట్టుగా కూడా పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. దీంట్లో మృత్యుంజయులుగా బయటపడ్డ వారిలో కూడా చాలా వరకు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలే, మరికొంతమందికి కాళ్ళు చేతులు విరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా జయసూర్య, అలాగే రామిరెడ్డి, అకిరా, వేణుగోపాల్ రెడ్డి, హరిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, రమేష్, సుబ్రహ్మణ్యం వీళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు సురక్షితంగా బయట ఉన్నారు. కొంతమంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. మరికొంతమంది వాళ్ళ సొంత గ్రామాలకు సొంత ఊరికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ఒకేసారిగా ఢీకొట్టడంతో కూడా పేలుడు శబ్దాలు వచ్చినాయి. ఆ పేలుడు శబ్దాలకు సంబంధించి కూడా ప్రయాణికులంతా కూడా అల్లాకల్లోల ఆ పరిస్థితి ఏర్పడకపోవడంతో పూర్తి స్థాయిలో ఈ సజీవనమైనట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వరుణ్, రైట్ హరీష్, అయితే మృతుల కుటుంబాలకు ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మన ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటించిందా? అసలు ఈ ఘటనపై కావేరీ ట్రావెల్స్ యజమాని కానీ కావేరీ ట్రావెల్స్ సంస్థ ఏ విధంగా స్పందించిందో, అసలు స్పందించిందా ఇప్పటి వరకు? రైట్, ఇప్పుడు సంబంధించి కూడా దీనిపైన ఇరువురు మంత్రులు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏపీకి సంబంధించిన అధికారులను అలర్ట్ చేశారు. దానికి హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి సజీవ దహనమైన పరిస్థితి ఉన్నది కాబట్టి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని కూడా ఇక్కడ అధికారులను కావచ్చు, అక్కడ ఏపీ అధికారులకు సంబంధించి కూడా అలర్ట్ చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా ఆదుకుంటామని కూడా తెలిపారు. క్షతగాత్రులకు సంబంధించి కూడా అన్ని సంబంధించిన వాళ్ళకు ట్రీట్మెంట్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ బాధాకరమైన విషయం దీనిపైన కూడా ఇరువురు ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా కావేరీ ట్రావెల్స్ బస్సు ఆ డ్రైవరు నిర్లక్ష్యంగా కూడా తెలుస్తుంది. ప్రాథమికంగా పోలీసులకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు.
ఉన్నారు. దాంట్లో డ్రైవర్ నిర్లక్ష్యంకి సంబంధించి కావచ్చు, బైకర్ని ఢీ కొట్టడంతో అక్కడ ఎవరి సంబంధించిన మిస్టేక్ జరిగింది, ఎవరు రాంగ్ రూట్లో వచ్చారు, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే మృతులకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కొంతమంది సజీవ దహనమయ్యారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఆచూకీని రాబడతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎక్కడి నుంచి టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది, ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు కావచ్చు, వాళ్ళ మొబైల్ నెంబర్కి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా దీనిపైన 20 మందికి పైగా సంబంధించి కూడా ఇప్పటికే సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. మరికొంతమందికి సంబంధించి కూడా దీంట్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 42 మందికి సంబంధించి కూడా ప్రయాణికులు ఈ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ టికెట్కి సంబంధించి కూడా 42 మంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించిన ప్రయాణికులే అత్యధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది అంటే బస్సులో మంటల్లో చిక్కుకున్న పరిస్థితి ఉన్నప్పుడు కొంతమంది సురక్షితంగా బయటపడ్డారు. వాళ్ళకి సంబంధించి కూడా సహాయ చర్యలకు పాల్గొనలేక వాళ్ళకి సంబంధించి కూడా వీడియోలు తీసుకున్నట్టుగా కూడా కొన్ని ఏదైతే వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. తోటి ప్రయాణికులకు సంబంధించి ఇట్లాంటి సోషల్ మీడియాలో కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు. స్వయంగా ఆ బస్సులో ప్రయాణించిన మహిళ సైతం కూడా దీనిపైన ఆమె ఇప్పటి కాసేపటి క్రితమే స్పందించారు. బస్సులకు సంబంధించి కూడా ఎవరైతే సురక్షితంగా ఆ ఎగ్జిట్ డోర్ నుంచి బయటపడ్డారో వాళ్ళకి సంబంధించిన మిగతా వారికి హెల్ప్ చేయకుండా వాళ్ళకి ఏదైతే సోషల్ మీడియా వీడియోల కోసం, పోస్టుల కోసం వీడియోలు తీసుకున్నట్టుగా కూడా ఆమె విచారణకరం వ్యక్తం చేసింది. మొత్తంగా ఇలా 42 మందికి సంబంధించి కూడా రైట్ హరీష్. అయితే ఈ యొక్క బస్సు ప్రమాదం జరగడానికి ప్రాథమికంగా డ్రైవరే కారణం అంటూ కూడా అక్కడ ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులుగా ఇటు ప్రయాణికులు కూడా కొంతమంది వాపోతున్నారు. అంటే ఇక బైక్ని ఢీకొన్న వెంటనే బస్సును ఆపినట్టయితే ఈ యొక్క ప్రమాదం జరిగేది కాదు. ఆ బైక్ కూడా బస్సు కింద పెట్రోల్ ట్యాంక్ వరకు కూడా వెళ్ళేది కాదు అంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఈవెన్ దో ఇంత జరిగినా కానీ వాళ్ళ సేఫ్ని వాళ్ళు చూసుకున్నారే తప్ప ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ప్రయాణికులు అప్రమత్తం చేయలేదు. ఒకవేళ నిద్రపోతున్న ప్రయాణికులు కానీ లేపినట్లయితే ఇంత ప్రమాదం జరిగేది కాదు అంటూ కూడా ఇటు ప్రయాణికులు కానీ అటు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. సో దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? అక్కడ ఉన్న ప్రాథమిక ఇప్పుడు ఎంక్వైరీ ప్రకారం కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నారు ఎవరైతే ఆ యాక్సిడెంట్ని స్వయంగా చూశారో లేదా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం కూడా ఇదే అంశం పైన కూడా ఏదైతే వివరిస్తూ ఉన్నారో, ప్రధానంగా బస్సు ఓవర్ స్పీడ్లో ఉన్నది, ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి అంటే వేగంగా వెళుతాయి, దానికి సంబంధించి కూడా వేగ నియంత్రణకు సంబంధించి ఉండదు. ఇదే అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. వేగ నియంత్రణ పాటించాలి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కొరడా జొలిపిస్తామని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ప్రధానంగా కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నది. అక్కడ స్థానికులకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా అక్కడ బైక్ను ఢీకొట్టినప్పుడు బస్సు అతివేగంతో ఉన్నది, దాంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్టుగా కూడా డ్రైవర్ పైన కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రాథమికంగా ఇప్పుడు ఎంక్వైరీ కొనసాగుతూ ఉన్నది. ఆ వేగం వల్లనే కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యధిక వేగం వల్ల బైక్ను ఢీకొట్టడంతో పూర్తిగా బైక్ అంతా కూడా ఏదైతే నిప్పు రవ్వలు చిమ్మాయి, దానికి సంబంధించి కూడా ట్యాంకర్ లీకేజ్ ఏర్పడింది. ఆ లీకేజ్ కారణంగా బస్సుకు సంబంధించి కూడా పూర్తిగా దగ్ధమైంది. వాళ్ళకు సురక్షితంగా డ్రైవర్ ఉన్నారు, క్లీనర్ ఉన్నారు సంబంధించి వాళ్ళు లాక్ ఓపెన్ చేయలేదు. బస్సుకు సంబంధించి కూడా వాళ్ళకు ఆ డ్రైవర్ ఎగ్జిట్ డోర్ ఉంటుందో దానికి సంబంధించి కూడా వాళ్ళు అక్కడి నుంచి జంప్ అయి పరారైనట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యానికి సంబంధించి కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ఆ బస్సు ఏజెన్సీ ఉన్నదో ఆ బస్సుకు సంబంధించిన వేగ నియంత్రణకు సంబంధించి బస్సుకు లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు 42 మందికి సంబంధించి కూడా ప్రయాణికులు క్షతగాత్రులుగా మారారు. 22 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇక మరికొంతమందికి సంబంధించి కూడా ఆచూకీ సంబంధించి కూడా ఎంక్వైరీస్ కొనసాగుతూ ఉన్నది. ఇంకా ఎవరు ఎంతమందికి సంబంధించి కూడా లోపల చిక్కుకున్నారు, ఎవరెవరు సజీవ దహనమయ్యారు, మరికొంతమంది ఆసుపత్రులకి తరలించారు. చాలా వరకు మేజర్ ఇంజురీతో కూడా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఇరు ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇరువురు ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా అలర్ట్ అయ్యారు. అన్ని సహాయక చర్యలకు
ప్రయాణికులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాలి. అధికారులకు సంబంధించి కూడా అన్ని శాఖల అధికారులను అలర్ట్ చేశారు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరగాలి. ఎవరి తప్పిదం వల్ల ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, మరోసారి ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నట్టుగా కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది స్థానికులకు సంబంధించి కూడా ఈ బస్సు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రయాణికులకు సంబంధించి కావచ్చు, బస్సు సంబంధించి కూడా ఈరోజు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇక డ్రైవర్కి సంబంధించిన నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ బస్సుకు సంబంధించిన ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. అక్కడ లోపల ఉన్న ప్రయాణికులకు సైతం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అలర్ట్ చేయలేదు. ఒకవైపు లాక్ అయిపోయినాయి, డోర్స్ అన్ని లాక్ అయిపోయినాయి. అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి కూడా తెల్లవారుజామున ఆహాకారాల మధ్య కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొంతమంది స్థానికుల ఏదైతే సహాయక చర్యల వల్లనే తాము బయటపడ్డట్టుగా కూడా లోపల ఉన్న ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా దీంట్లో ఇప్పటికైతే 20 మందికి పైగా ప్రయాణికులు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి, సజీవ దహనమైన పరిస్థితి ఉన్నది. మరికొంతమంది ఏదైతే మేజర్ ఇంజురీతో ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉంది. ఇక బస్సు లోపల ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా బస్సు అంతా దగ్ధమైన పరిస్థితి ఉంది. కాబట్టి లోపల మాంసపుద్దలుగా కొంతమంది ప్రయాణికులు పడి ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరినీ ఆచూకు తీసుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడ ఏజెన్సీ నుంచి ఏదైతే టికెట్ను బుక్ చేసుకున్నారు, ఎవరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు, ఎంతమంది మొత్తంగా బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఆ ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తి డాటా కావేరీ ట్రావెల్స్ వద్ద తీసుకుంటున్నారు. ఒకవైపు దీనిపైన కావేరీ ట్రావెల్స్ ఇంత జరిగినా కూడా కావేరీ ట్రావెల్స్కి సంబంధించి కూడా ఏజెన్సీ ఇప్పటివరకు ఈ ప్రమాదం పైన స్పందించలేదు. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఎవరు ఎక్కడెక్కడికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు, హైదరాబాద్కి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, బెంగళూరుకి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. పూర్తిగా దీనిపైన ప్రాథమికంగా 22 మందికి ఇప్పటికైతే మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులుగా మారారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎంక్వైరీ తర్వాత వివరాలు వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ దిస్ అప్డేట్స్. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము, అసలు ఏమన్నా